ఎక్స్ప్లోర్ కొడైకెనాల్ డే 1. మనం డే 1లో కొడైకెనాల్ ఏమేమి చూడొచ్చు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి క్రాకర్స్ వాక్ అనమాట. ఇది మన కొడైకెనాల్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ దీనికి పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి కొడైకెనాల్ బ్యాక్ వ్యూ మొత్తం మనం క్లియర్గా చూడొచ్చు. ఇది చూసిన తర్వాత మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు ఒక 2 km 3 km డిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ చాక్లెట్స్ అనేవి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ప్లస్ సేలింగ్ కూడా ఉంటుంది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చూసుకున్న తర్వాత మనకి గోల్ఫ్ కోర్ట్ ఉంటుంది, కాబట్టి దీనికి ఎంట్రీ ఫీజు అనేది ఏమి ఉండదు, మనం బయట నుంచి చూడొచ్చు అనమాట, ఎంట్రీ ఉండదు లోపలికి. ఆ తర్వాత మనం కొంచెం డిస్టెన్స్ మనం ముందుకెళ్ళిన తర్వాత మనకి పిల్లర్ రాక్ అనే ప్లేస్ ఉంటుంది. కాకపోతే మనం ఇది చూడాలంటే మనం వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి పర్ పర్సన్కి 20 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఆ తర్వాత మనకి కొడైకెనాల్లోనే రీసెంట్ టైంలో బాగా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట ఇది. కొడైకెనాల్ అంటే ఈ ప్లేస్ చాలా ఫేమస్. అదే మనకి గునా కేవ్స్ అనమాట. దీన్ని డెవిల్స్ కిచెన్ కూడా అంటారు. మంజుపాల్ బాయ్స్ లొకేషన్ అనమాట ఇది. అది చూసుకున్న తర్వాత మనకి పైన్ ఫారెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ పైన్ ఫారెస్ట్ ఏంటంటే షూటింగ్ స్పాట్ ఇది. అంతేకాకుండా ఇక్కడ ఈ ట్రీస్ నుంచి కూడా మనకి కరెన్సీ పేపర్ తయారు చేస్తారంట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇన్ కొడైకెనాల్. అది చూసుకున్న తర్వాత మనకి బ్రైంట్ పార్క్ అని ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు అసలు ఇది హెవెన్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఇక్కడ వెదర్ అనేది ఎలా ఉంటుందంటే అసలు ఇమాజిన్ చేయలేము మనం. మేము వెళ్ళిన ఆఫ్టర్నూన్ టైం అనమాట. ఆ టైంలో కూడా మనకి ఫాగీ ఉంది. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అనేది ఏమి ఉండదు. మనం జస్ట్ రోడ్డు పక్కకే ఉంటుంది, మనం క్లియర్గా చూసుకోవచ్చు మనము. దాని నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి అప్పర్ లేక్ వ్యూ అనే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. కాకపోతే ఇది కూడా మనం చూడాలంటే కనుక మనకి ఫాగ్ లేనప్పుడే వ్యూ బాగుంటుంది. దాని తర్వాత మనకి కొడైకెనాల్ లేక్. సో మనం డే 1లో ఏం కవర్ చేయొచ్చో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం డే 2లో ఏమేమి చూడొచ్చో